నీట్ అనే పరీక్ష గందరగోళం చేశారు, లీక్ చేశారు, అమ్ముకున్నారు. ఈ దేశంలో ఉండే 30 కోట్ల మంది భవిష్యత్తును నాశనం చేశారు. అందుకోసమే ఆయన రాజీనామా చేయాలని అడిగినందుకు, అంతేకాకుండా నీటి పేపరు లీక్ అవ్వడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకు పరిహారం ఇవ్వాలి అని అడిగినందుకు గత నెల నుంచి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎందుకు లేదు అని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. ఈ డిమాండ్ అడిగినందుకు ఎంత పీస్ఫుల్ అంటే, నేను ఈ మధ్య కాలంలో ఇంతమంది యువకులు, ఇంతమంది పేరెంట్స్ కూడా వచ్చి అంత శాంతియుతంగా జరిగిన ఉద్యమం నేనైతే చూడలేదు. నిన్న ఢిల్లీలో ఎంత శాంతియుతంగా చేశారంటే, వాళ్ళు ఇంతకుముందే చెప్పారు, ఏరుకొని ఒక్కొక్కరిని రౌండప్ చేసి 5-6 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా చుట్టుముట్టి కొట్టినా కూడా మీరు చూసే ఉంటారు. కొట్టండి, ఇంకా కొట్టండి మమ్మల్ని, కానీ మా డిమాండ్స్ మాత్రం నెరవేరాలి. ఆయన మాత్రం రాజీనామా చేయాలి అని వాళ్ళు ఎంత ఒక వీడియో ఏమంటే అంటే, మీకు మాత్రం పిల్లలు లేరా అంటే, కొడుతుంటే మీకు మాత్రం పిల్లలు లేరా సార్, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మీ పిల్లల్ని కొట్టుకుంటారా మీరని అడుగుతున్నారంటే, ఆ వాయిస్ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇటువంటి మీటింగ్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు 100,000 హైదరాబాద్లో జరగవలసిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ధర్మేంద్ర ప్రధానే కాదు, ఇవాళ మనకి ఏదైతే ఎన్టీఆర్ ఉందో, ఇట్ హ్యాస్ సెంట్రలైజ్ ది ఎగ్జామినేషన్ సిస్టమ్. ఇదొక మాఫియా, ఎగ్జామినేషన్ మాఫియా. ఈ మాఫియాను మనము ధ్వంసం చేసేదాకా ఈ పోరాటం ఆగద్దనేది. అందుకోసమే మీరందరూ కూర్చొని, ఇది మీ ఉద్యమం, మేట్లో సపోర్ట్ కోసం వచ్చాం, మీకేదో సపోర్ట్ చేస్తాం తప్ప, మీరందరూ కలిసి వచ్చే ఆయన రిజైన్ చేసేదాకా కనీసం వారానికి 1 లేకపోతే వారానికి 2 ఇటువంటి పెద్ద మీటింగ్లు పెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Dear Hyderabad youth, this is the commitment of Hyderabad. This is the energy of the Hyderabad. For the purpose of media, మీ అందరి యొక్క డిమాండ్స్ నేను మీడియా ద్వారా చెప్తున్నాను. మీరందరూ కూడా చప్పట్ల ద్వారా చెప్పండి, అంతే. ఎక్కువ స్లోగన్స్ వద్దు, అందరిని డిస్టర్బ్ చేయొద్దు. మనము Dharmendra Pradhan should resign. Yes or no? And NTA exam should be scrapped. Yes or no? And 1 crore compensation to all the children went for suicide. Yes or no? The final demand, the Hyderabad demand, we demand the resignation of Modi. Yes or no? Modi deserves to pack up. He should go back to Varanasi and do whatever he wants. And Modi, Godi, media down. Last 10 days I have been seeing Sonam Wangchuk fasting. In fact, when Sonam Wangchuk and those 4 students were fasting, there was nobody there. It's only in the last 3-4 days that we have started we are seeing people coming there. I want to say I'm broken today. I'm angry today. I'm so disappointed.
the only way I want to protest is I want to stop eating. Like the way Mr. Wangchuk has stopped eating, I also want to stop eating. I am a lawyer. Yesterday in Delhi, there were several FIRs. Several people have been detained in police stations. There are lawyers going from one police station to another. I am a very small office, but I'll do my best if there are FIRs. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. 80sలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద లీడర్గా ఉన్నాను నేను అప్పుడు. అండ్ మేము ఒక ర్యాలీకి వస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఇట్లానే స్టూడెంట్స్ ఇష్యూస్లో వస్తున్నప్పుడు వరంగల్లో పోలీసులు దింపి మగపిల్లల్ని కొట్టారు ముందు. అప్పుడు మేము ఆడపిల్లలు వెళ్ళి అడ్డం పడ్డాం. నాకు అప్పుడు 18-19 సంవత్సరాలు. ఎప్పుడైతే తిరగబడి నిలబడ్డామో ముందు 2 దెబ్బలు వేశారు, తర్వాత పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు. నిన్న భరత్ని చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. కొట్టు అని ఎప్పుడైతే నిలబడ్డాడో అందరూ ఆగారు, ఆగాల్సి వచ్చింది. మేబీ ఇంకా చాలా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం లోపల భయాన్ని వదులుకుంటామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎస్, ఈ విద్యా వ్యవస్థ, మన దేశంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థ చాలా లోపాలతో ఉంది. ఒక్క నీటితోనే లేదు, ఇంకా చాలా చాలా లోపాలతోనే ఉంది. వాటన్నిటినీ బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. మనం కన్స్ట్రక్టివ్గా కూడా పని చేయాల్సి ఉంటుంది. మన ఆలోచనల్ని చెప్పాల్సి ఉంటుంది, రకరకాల ఫోరమ్స్లో చెప్పాల్సి ఉంటుంది. వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూనే ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ను కూడా మనం అంతే సీరియస్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక డిమాండ్తో మొదలైనటువంటి ఉద్యమము ఈరోజు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి దారితీసింది. నిన్న ఢిల్లీలో జరిగింది కంప్లీట్గా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. 1948లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా ఏదైతే చెప్పిందో వాటన్నిటినీ గవర్నమెంట్ వైలేట్ చేసింది. ఆ వైలేషన్స్కి సమాధానం చెప్పి తీరాలి. నిజానికి ఇలాంటి ఇష్యూస్ ఏవైనా సరే నెగోషియేషన్ ద్వారానే సాధ్యమవుతాయి. కానీ ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళకి కావలసినది ఈ విద్యార్థుల భవిష్యత్తు కాదు. నిన్నటి సంఘటన తలుచుకుంటే, అక్కడ లాఠీచార్జ్ చూస్తే ఐఎమ్ గెటింగ్ టీయర్స్. ఎంత దారుణంగా కొట్టారంటే, ఐ హ్యావ్ 53 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్. ఇంత అద్భుతంగా ఉద్యమం వచ్చింది నేను చూడలేదు ఎక్కడ. అప్పుడెప్పుడో గణ సంగ్రామ పరిషత్ వాళ్ళు కొంత చేసినా, దేశవ్యాప్తంగా ఇదేదో ఒక నీటి కోసమో ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కోసం వచ్చింది కాదు. మేము ఒక కొన్ని సంవత్సరాలుగా 50 సంవత్సరాల పైగా ఈ దేశంలో ఒక మార్పు తీసుకురావాలని, ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకు వెళ్ళాలని, భగత్ సింగ్ ఏ ఆశయాలు చేశాడో ఆశయాలతోటి మన రాజ్యాంగంలో హక్కులని మనకు చెందాలన్న దాంతో మేమంతా పనిచేస్తున్నాం. వయసు అయిపోయింది, ఏం చేయాలి అన్న తరుణంలో ఒక్క ఇగ్నిషన్, థ్యాంక్స్ టు అవర్ చీఫ్ జస్టిస్, థ్యాంక్స్ టు చీఫ్ జస్టిస్, వీఆర్ యునైటెడ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. రియలీ నేను ఆయనకి తలవంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మేమంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ పెట్టాలంటే కూడా భయపడతా పోయాం. ఈ ఎర్ర పందులు అంటారు, కుక్కలు అంటారు, ఎవడికి పుట్టాడు అంటారు, దేశద్రోహి అంటాడు, తుకుడు గ్యాండ్ అంటాడు, నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడతారు, అమ్మ బాబులు అందరిని తిడుతుంటారు. అయినా సహించి భరించి చేస్తున్నాం. కానీ ఏం చేయాలి అన్న తోచిన దిక్కులో నిజంగా ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఒక అద్భుతమైన ఉద్యమం, దట్ ఈస్ కాక్రోచ్ జనతా పార్టీ. అద్భుతం రియలీ. అందరూ అంటుంటారు కాక్రోచ్ అంటే హిట్ కొడతామని. కాదు. ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్, కొంతమంది తెలిసే ఉండాలి. బ్లాటా ఒనంటియాలిస్ అని కాక్రోచ్లో ఒక వెరైటీ ఉంది. దట్ ఈస్ యూస్ఫుల్ అస్తమా. హోమియోపతిలో పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చే అస్తమా బ్లాటా ఒనంటియాలిస్ కాక్రోచ్ నుంచే వస్తుంది. అది రియల్లీ ప్రూవెన్ అండ్ యూస్ఫుల్ ఫర్ ది అస్తమా. అంటే కాక్రోచ్ మెడిసిన్ లాగా పని కూడా పనిచేస్తుంది.
ఈ రోజు ఒక బుల్లెట్ లాగా ఈ వ్యవస్థను మార్చడానికి వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. దాంట్లోనే ఇంత రవీష మాట్లాడుతోంది. తెలంగాణ వాళ్ళకి ఉద్యమం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ బిడ్డనే వచ్చింది తెలంగాణ పోరాటంతో. ఆనాడు తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. తొలి ఉద్యమంలో 359 మంది చనిపోతే ఆ తర్వాత 1200 మంది. నీళ్లు నియామకాలన్నీ మనకే కావాలని చేశాం. ఈ రోజు ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. ఎందుకంటే మనలో ఒక ఉన్న అశాంతి, ఎవరికి చెప్పుకోలేని అశాంతి, ఎవరికి చెప్పుకోలేరు. ఎక్కడో కొట్టేస్తా ఉంటారు. ఈసారి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ చూడండి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఎప్పుడు సౌత్ నుంచి వస్తాయి, ఎట్లా వెళ్ళిపోయాయి? ఈ కరప్షన్ ఎక్కడ, ఎన్ని రోజులు దాని మీద తిరుగుబాటే మొత్తం వ్యవస్థనే ఈరోజు మార్చడానికి వచ్చింది. నేను ఎక్కువ ఉపన్యాసం ఇచ్చే ముందు మరొకసారి చెప్తున్నాను, పెట్టుకుంది స్టూడెంట్స్ తోటి. గుర్తు పెట్టుకోబోడి, మీ తాట తీస్తారు వీళ్ళందరూ. కదలి మార్చుతుంది డెఫినెట్ గా. అట్లా అని చెప్పి వీళ్ళెవరో నేపాల్ లాగా అని నేను ఒక మార్పు, ఒక చేంజ్ తీసుకురావడానికి మనమంతా శాంతియుతంగా వెళ్తాం. నిన్న చూశాను కూడా, ఒక్కొక్కరు కొడుతుంటే కూడా కొట్టమని నిలబడ్డారు. ఒక్కొక్కరు విద్యార్థులు, అమ్మాయిలు నిలబడ్డారు. అట్లాగే అదే పద్ధతుల్లో నేను మొన్న ఇక్కడ 2 మీటింగ్లు చూశాను. నేను ఒకటి పోయిన నెల, మొన్న మీ మీటింగ్. ఐ వాజ్ దేర్ ఫర్ ది కనీసం 3-4 గంటలు కూర్చున్నాను. వెల్ డిసిప్లిన్. ఇలా ఎప్పుడు ఇంతమంది విద్యార్థులు కూర్చోడం నేను చూడలేదు. ఇంతమంది స్టూడెంట్స్ ఇలా డిసిప్లిన్ గా రావడం చూడాల. కదలి వస్తుంది సైన్యం. డెఫినెట్ గా ఈ మార్పు కోసం ఇదే పద్ధతులు వెళ్దాం. ఎవరేమన్నా ఎవరైనా బూతులు తిట్టినా, పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చినాయన్నా, చైనా నుంచి వచ్చినాయన్నా, అమెరికా నుంచి వచ్చినాయన్నా కానీ, చుక్కడే గ్యాంగ్ అన్నా కానీ, నక్సలైట్స్ అన్నా కానీ, మనమంతా ఒకటే చైతన్యం మీద వెళ్ళాలి. అదే పద్ధతిలోనే ఈ ఉద్యమం రోజు రోజుకి పెరిగి రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒక మార్పు తీసుకురావడానికి విద్యార్థి తరమంతా రావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా అనుకుని నడిపిద్దామని మురళీ గారు, మేమంతా నాగేశ్వరరావు గారు కూడా ఇవాళ వస్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ గారితో ఇంటర్వ్యూ ఉందని రాలేకపోయారు ఆయన. ఇంకా ఎంతో మంది, చాలా మంది ఉన్నారు. ఇక ఇదంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిందువే ఈరోజు మహాసముద్రం అవుతుంది. అదే పద్ధతుల్లోనే ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటున్నాతోటి అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇక్కడ దొడ్డి కుమరయ్య కావచ్చు, లేకపోతే ఇంకా చాకలేలమ్మ కావచ్చు, వీరి స్ఫూర్తితోటి తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోటి మనమంతా ముందుకెళ్ళడానికి మీరంతా ఉంటారని, దానికి తప్పనిసరిగా మేమంతా సాయం చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దామగుండం ఫారెస్ట్ గురించి, హెచ్సిఓ గురించి, ఇప్పుడు మౌసీ గురించి, ఇట్లా ఎన్నో ప్రొటెస్ట్లు చేస్తున్నాము. ఇదే ప్రెస్ క్లబ్ లో ఎన్నో మీటింగ్స్ పెట్టాము. ఇంతవరకు నేను ఇట్లాంటి గ్యాదరింగ్ ఇక్కడ చూడలేదు. అండ్ యు ఆల్ ఆర్ హోప్. యాక్చువల్గా మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. సార్ ఇందాక మాట్లాడుతున్నట్టు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, చాలా మంది చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు, యూత్ రావడం లేదు, యూత్ ఎందుకు రావడం లేదు అని. ఒక పాయింట్లో అయితే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాతో చాలా ఆర్గ్యూ కూడా చేసిండు అనమాట. లేదు, వాళ్ళు చాలా లేజీ అయిపోయారు, రీల్స్ చూడవే పని అని. నేను కొన్ని 100,000 ఎగ్జాంపుల్స్ చెప్పేదాన్ని. ఐఎమ్ యాక్చువల్లీ ఏ డాక్యుమెంటేరియన్. మూమెంట్స్ని డాక్యుమెంట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో యాంప్లిఫై చేస్తూ వర్చువల్ ప్రొటెస్ట్ ఎలా చేయగలుగుతాము అనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటాను. అట్లానే హెచ్సియు కావచ్చు, అంతకు ముందున్న ఏ ప్రొటెస్ట్ అయినా వర్చువల్లీ అసలు యువత ఎట్లా యాంప్లిఫై చేయగలుగుతారు, ఎట్లా అసలు పార్టిసిపేట్ చేయగలుగుతారు, ఉన్న చోటు నుంచే ఎట్లా సిస్టమ్ని చేంజ్ చేస్తారు అన్న దాంట్లో మై ఫస్ట్ సక్సెస్ వాజ్ హెచ్సియు కాంచగచ్చిబౌలి ఫారెస్ట్ ఫైట్. సుమోటో కేసు ఇచ్చింది. So that was my proof, that was my documentation actually saying and giving a hope to our senior generations that ledu yuvatha react avutundi, yuvatha inka melkune undi, they are awakened better than before. Actually they are very conscious, they are very కాన్స్టిట్యూషనల్ అని ఎప్పుడు చెప్తూ వచ్చేదాన్ని. అండ్ యూ గైస్ ఆర్ ప్రూవ్డ్. మొన్న ప్రొటెస్ట్ చేసినప్పుడు కానీ, నిన్న ప్రొటెస్ట్లో కూడా, వెన్ పోలీస్ వర్ బ్రూటల్లీ బీటింగ్ యూత్
they were actually folding their hands, they are giving flowers, they రక్తాలు కారుతున్నాయి, నెత్తలు పగిలిపోతున్నాయి, అయినా కానీ చేతులు పట్టుకొని, బుక్కులు పట్టుకొని, పువ్వులు పట్టుకొని కాన్స్టిట్యూషనల్ గా, డెమోక్రటిక్ గా ఎట్లా ఫైట్ చేయాలో చూపించారు. అండ్ దట్ వాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద యూత్. అండ్ సో చాలా కాన్షియస్ గా ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక నిదర్శనం. అండ్ టుడే యు ఆల్ గ్యాదర్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. తెలంగాణ నుంచి నా ఫ్రెండ్స్ ఒక 20 మంది దాకా వెళ్ళారు, ఇంకా ప్రొటెస్ట్లోనే ఉన్నారు ఢిల్లీలో. సో ఐ వాజ్ వెరీ వరీడ్ ఎస్టర్డే, ఎందుకనంటే ఒక్కసారి ప్రొటెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి తర్వాత అంతా అయిపోతుంది. బట్ స్టిల్ నేషన్ ఈజ్ వాచింగ్, ఎస్పెషల్లీ students are watching, and this government, this fascist government, I wanted to say this again, this fascist government we are watching and we will watch. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాఠీ చార్జ్కి ఖచ్చితంగా లెక్క ఎప్పుడు ఒకప్పుడు తేలుతుంది. మీరు చెప్పాల్సిన రోజు కూడా వస్తుంది. సో I'm happy to see you all here, and this protest is just begun, because we have to stay here, we have to stand strong, we have to stand louder, and we have to stand democratic until the justice is fulfilled. We are here. Educational minister must resign, and he should resign. We will fight and we shall fight. డెమోక్రసీ అంటే ఏంటో, కంట్రీ అంటే ఏంటో చిన్నపిల్లలు చెప్పాల్సి వస్తుంది. మీడియా అంతా వేసి మోడీ తాతగా చూపించండి ఇదంతా. ఓకే, ఆల్సో నేను ఇలా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ BNS 163 ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ అబౌట్ నీట్ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ, ఇట్స్ అబౌట్ అవర్ రైట్స్. BNS 163 ఏదైతే ఉందో, దీన్ని వాళ్ళు అసలు సెక్షన్స్ ఉన్న దేనికి, మనుషుల కోసం, మన కోసం. కానీ ఈ BNS 163 ఏదైతే ఉందో, వీళ్ళు మనకు గొంతు నొక్కడానికి యూజ్ చేస్తున్నారు, మనం మాట్లాడనీయకుండా చేస్తున్నారు. ఒక ప్రొటెస్ట్ జరగకముందే అక్కడికి ఒక ట్రక్లో రాళ్ళు చుంటున్నాయి, అండ్ దే ఆర్ ఫ్లేమింగ్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తుంటే, ఆ వీడియోస్ కిందకు వచ్చేసి కొంతమంది అంధభక్తులు ఢిల్లీ పోలీస్ సపోర్ట్ అని చెప్పేసి ఢిల్లీ పోలీస్ రెస్పెక్ట్ అని పెడుతున్నారు. హౌ షేమ్ ఇట్ ఈస్. అండ్ ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క మార్జినలైజ్ కమ్యూనిటీని, ప్రతి ఒక్క క్లాస్ని కన్సిడర్ చేసుకోవాలి, ఇంటర్సెక్షనాలిటీని చూసుకోవాలి. ఈ కంట్రీలో అందరికీ కంప్యూటర్స్ ఉండవు, అందరి చేతిలో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఉండవు. అండ్ అక్కడ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు దళిత్స్కి, ముస్లిం కమ్యూనిటీస్కి, ఆల్సో ఎవరైతే లోవర్ క్లాస్ ఉంటారో వాళ్ళందరికీ ఎట్లా యూజ్ అవుతుంది, అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడే కాదు, 2017లో ఎస్ అనితే కూడా దీని గురించి ఫైట్ చేసి 2017లో, నాట్ నౌ, 2017 మీడియా వాళ్ళు ఒక్కరు కూడా కవర్ చేయరు. CJPతో స్టార్ట్ అవ్వలేదు ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది, ఇది ఎప్పటి నుంచో ఇష్యూ ఈ కంట్రీలో. నీట్ ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ వద్దు. ఒకవేళ నీట్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే మొత్తం ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఇండియాలో ఫ్రీ చేయండి. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి కమోడిటీ. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి కమోడిటీ. అండ్ ఇది అవ్వగానే 5:30కి అండ్ 6కి మనకి 2 ప్రొటెస్ట్లు ఉన్నాయి పక్కనే, అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. I have come here for a very simple message. My name is Kali. I am a trans woman from Hyderabad. I have been in the activist circle since the last 5 years, and I'm a communications coach. I have a simple message for all of you. Transgender people and LGBTQIA people are with you. This is since జంతర్ మంతర్లో అవుతున్న ప్రొటెస్ట్లో, మీడియాలో మళ్ళీ ఇది చూస్తున్నాం. ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చి డిస్ట్రాక్షన్ చేస్తున్నారు, చేతగాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు. మీకు నొప్పి ఇప్పుడు అవుతుంది పోలీస్ వాళ్ళు కొడుతున్నారని. మమ్మల్ని పుట్టినప్పుడు నుంచి సమాజం కొడుతుంది. మాకు ఈ నొప్పి
మా అందరికీ పుట్టినప్పటి నుంచి నొప్పి గురించి తెలుసు. సో మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మమ్మల్ని వెలివేసి పడేయొద్దు. మేము మీకోసమే వస్తున్నాము, మీరు మమ్మల్ని వద్దన్నా కూడా వస్తున్నాము. సో మీ అందరికీ ఇప్పుడు మీరు వచ్చారని ఒక్క మెసేజ్. LGBTQI పీపుల్ అన్న వాళ్ళు, ట్రాన్స్జెండర్ అన్న వాళ్ళు వాళ్ళ సేఫ్టీని प्रॉब्लम पेटकुनी मी दग्गर को वस्तुన్నారు. सो प्लीज सपोर्ट देम. आपके लिए ही आ रहे हैं, हमें कोई शौक नहीं है. हम जब जाते हैं रास्तों पे हमें बहुत खतरा होता है, बट हम फिर भी प्रोटेस्ट करने आते हैं. तो आपसे बस यही, आप सबसे बस ये एक ही अनुरोध है, अगर आप किसी ट्रांसजेंडर पर्सन या LGBT व्यक्ति से मिलते हैं तो वो उनको सपोर्ट करिए, क्योंकि वो आपके लिए ही आ रहे हैं. थैंक यू एंड जय हिंद. యూత్ తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన ఏ ఉద్యమాలైనా కూడా యూతే మార్చారు. ఒక బొలీవియన్ విప్లవకారుడు చెగువేరా, ఒక భగత్ సింగ్, మార్టిన్ లూథర్ కింగ్, ఎక్కడ కూడా విప్లవాలు ఏమైనా వచ్చినా కూడా ఒక వ్యవస్థని మార్పు చేసిందంటే డెఫినెట్గా అది యువత వల్లనే సాధ్యం. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఉద్యమం నిజంగా భారత రాజకీయ వ్యవస్థని రేపు మార్పు దిశగా తీసుకుపోయేటువంటి బలమైనటువంటి ఉద్యమం. బహుశా ఈరోజు తమ పోలీసు దమనకాలతో అణచివేయవచ్చు, కానీ రేపు అనేటువంటిది మనది యూత్. భగత్ సింగ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్. థ్యాంక్ యూ. నేను ఈ సినారియో గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మన దేశాన్ని ఎంకరేజ్ చేయడానికి నేను కొన్ని మాటలు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. నా ప్రకారంగా ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న జనాభా రెండు కేటగిరీల్లో ఉన్నారు. రెండే కేటగిరీలు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, బ్లాక్, వైట్ కాదు, రెండే కేటగిరీలు. అది ఒకటి మంచి జనాలు, ఒకటి చెడ్డ జనాలు. ఎప్పటి నుంచో నడుస్తూ వచ్చింది ఫైట్ మంచి జనాలకి చెడు జనాలకి మధ్య. అండ్ ఇంకోటి మీరు గుర్తుంచుకుంటారో లేదో, హిస్టరీ మనకి ఏమంటారు ఆన్సర్గా ఉంది. మంచి జనాలు ఎప్పుడూ తక్కువ సందర్భాల్లోనే ఉన్నారు, ఎక్కువ తక్కువలోనే ఉన్నారు, కానీ చెడుకి మాత్రం బలం బహిరంగ ఉంది. అయితే నేను ఒక చిన్న మాట మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, ఒక చిన్న స్టోరీ. మన మహాభారతం నుంచి మనం తీసుకోవాలి అనుకుంటే పాండవులు 5 మాత్రమే ఉన్నారు, 5 మాత్రమే పాండవులు ఉన్నారు, కానీ కౌరవులు 100 మంది ఉన్నారు. కౌరవులతో పాటు ఎంత పెద్ద బాహుబలి, భీష్మ, మహారథి, కర్ణ, శ్వత్థామ, గురు, ద్రోణ్, ఇంత మంది, ఇంత గొప్ప వాళ్ళు చెడు వైపు ఉన్నారు. అయినా కానీ గెలుపు ఎవరిదైంది? పాండవులది. అయితే పాండవులతో ఎవరున్నారు? శ్రీకృష్ణుడు. కానీ శ్రీకృష్ణుడు ఆయన శస్త్రాన్ని ఎత్తిండా? ఎత్తలేదు. ఆయన శస్త్రాన్ని ఎత్తకుండానే మంచిని సపోర్ట్ చేసిండు. అలాగనే మనతో పాటు శ్రీకృష్ణుడు ఉన్నాడు, మనతో పాటు అల్లా ఉన్నాడు, మనతో పాటు జీసస్ ఉన్నాడు. విజయం మనదే అవుతుంది, విజయం మనదే అవుతుంది. పోరాడుతూ ఉందాం, అందరు కలుస్తూ ఉందాం. అందరూ ఈ మాటని గుర్తుంచుకోండి. మంచి ఎప్పుడు తక్కువలోనే ఉంటుంది, చెడు ఎప్పుడు బహిరంగానే కనిపిస్తుంది, కానీ అది లోపల నుంచి కృంగి నశించిపోయి ఉంటుంది. దాన్ని కూల్చేద్దాం, దాన్ని కూల్చేద్దాం. జై భారత్, జై హింద్. I'm not here on behalf of any political party. I am a regular office goer. But నిన్న అయ్యే ప్రొటెస్ట్ చూస్తూ వాళ్ళని అలా కొడుతూ ఉంటే వర్క్ చేయలేకపోయాను నేను. బికాజ్ ఐ న్యూ, నేను కాలేజ్లో ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్ఎస్లో ఉన్నప్పుడు, నేను అలా రోడ్ల మీద కూర్చున్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ పక్కనే ఉండి ఇలా చేయండి అమ్మా, ఇలా ఉండండి అమ్మా, ట్రాఫిక్ నాపకండి అమ్మా, మళ్ళీ కాలేజ్కి వెళ్ళండి అమ్మా అని చెప్పారు. కానీ మా మీదకి లాఠీలు పట్టుకో రాలేదండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు ఇంట్లో కూర్చున్న దానికి ఏం కనిపించిందంటే, నేను, నా ఫ్రెండ్, నా చెల్లి అక్కడ కూర్చొని ఉంటే మమ్మల్ని కూడా అలానే లాఠీలు పట్టుకొని బాధతారా? పాయింట్ నెంబర్ 1 ఇస్ దాట్. పాయింట్ నెంబర్ 2, మనందరం కలవడానికి మనం బీజేపీని సపోర్ట్ చేస్తున్నామా, సిజేపీని సపోర్ట్ చేస్తున్నామా, కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నామా అనేది వేరే విషయం. మనం ఏ కాస్ట్, ఏ కలర్, ఏ క్రీడ్, ఏ రిలీజియన్ అనేది కూడా ఈజ్ అనదర్ పాయింట్. ఓకే, ఇవన్నీ డిఫరెన్సెస్ లైఫ్లో ఉంటాయి. ఓకే, యూనిటీ అండ్ డైవర్సిటీ ఇస్ సంథింగ్ దట్ వీవ్ బిన్ సెలబ్రేటింగ్ స్టార్టింగ్ నుంచి. బట్ మనం ఇక్కడికి రావడానికి, మనం ఏదో చేయడానికి మనకి ఒక యునైటెడ్ కాజ్ ఉండాలి. అసలు నేను ద రీజన్ ఐ టుక్ అప్ ద మైక్ ఈవెన్ దో ఐఎమ్ షివరింగ్, నాకు ఇలా చేతులు ఇలా వణుకుతున్నాయి, అయినా కూడా నేను ఇవాళ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే
ఎక్కడ చూసినా వాళ్ళు సోనం వాంగ్చుక్కి ఏదో ఎజెండా ఉంది, ఇంకా అభిజిత్కి ఇంకేదో ఎజెండా ఉంది, వాళ్ళు 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో అబౌట్ దీస్ ఇష్యూస్, ఓకే, బట్ వాట్ ఐ డూ నో ఇస్ ఇన్ మై కంట్రీ, ఇన్ మై ఇండిపెండెంట్ ఇండియా, క్వశ్చన్ అడగడం అనేది నా రైట్. ఓకే, నేను ప్రశ్నిస్తాను. గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉందా, సిజెపి ఉందా, బీజేపీ ఉందా, వాళ్ళెవరున్నా క్వశ్చన్ అడగడం నా రైట్. అవునా కాదా? ఇస్ ఇట్ ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ నాట్? ఎస్, I learned about it in school. I was proud of it when I was studying about it in school. క్వశ్చన్ అడిగినందుకు మీరు మా తలలు పగిలిపోయేలా బాధ్యత, రక్తాలు గారిపోయేలా మేము ఏడుస్తున్నాం, మీ బిడ్డలా కాదా, హమ్ ఆప్కే బచ్చే నహీ హై క్యా అని ఒక చిన్న పాప, ఐ థింక్ షీస్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్, షీస్ క్రయింగ్ అండ్ నలుగురు ఈడ్చుకెళ్ళారని. వాట్ ఫర్? వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? వాళ్ళు ఏమన్నా అటాక్ చేయడానికి వచ్చారా మీ మీద? గన్నులు పట్టుకొని, AK-47 పట్టుకొని పిల్లల మీద దాడి చేయడానికి అసలు అక్కడ ఉండడానికి ఏ రైట్ ఉంది? సెక్యూరిటీ ఇవ్వడానికి అంటే చెప్పండి, ఇలా ఉండండి అమ్మా చెప్పండి. ఏ రైట్ ఉండి వాళ్ళ మీద టియర్ గ్యాస్లు, ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్లు రిలీజ్ చేస్తారు? ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్లు రిలీజ్ చేస్తే కెమికల్ కంబషన్ జరిగి పిల్లలకి ఏమన్నా అయితే హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? ఒక్క ప్రాణం కూడా వాల్యుబులే కదా, అందరూ భారత సిటిజన్సే కదా. మరి సిటిజన్స్ అయినప్పుడు సిటిజన్ లైఫ్ పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎగ్జామ్ అలా అయ్యి అంతమంది సూసైడ్ చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు రెసిగ్నేషన్ అడుగుతుంది, ఇవాళ ఫస్ట్ టైం కాదండి. అందరూ అంటున్నారు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగానే ప్రాబ్లం అయిపోద్దా? అది కాదు, దాట్ ఈస్ నాట్ ద వే, యూ షుడ్ టేక్ అనదర్ మోర్ డెమోక్రటిక్ వే అని అంటున్నారు. ఏ వే? మీరు చెప్పండి ఏ వేనో. మీరు కూడా మాతో పాటు వచ్చి మీరు ఏ వేలో ప్రొటెస్ట్ చేయాలంటున్నారు, ఆ వేలో ప్రొటెస్ట్ చేయండి. మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఇప్పటికీ ఎంతో మంది ఎమ్మెల్యేస్, ఎంతో మంది మినిస్టర్స్, a lot of them have resigned because that is a symbol of accountability. నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను అని చెప్పడానికి ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ రిజైన్ చేసింది. ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి, మనకి ప్రెస్, మీడియా, సోషల్ మీడియా ఏం లేనప్పటి నుంచి వాళ్ళ లోపల అంతరాత్మ ఉంది, వాళ్ళకు ఇంటిగ్రిటీ ఉంది, వాళ్ళకు వాళ్ళ జాబ్ పట్ల, వాళ్ళ దేశం పట్ల, వాళ్ళ తోటి పౌరుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు రిజైన్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారికి అది ఉంటే, బీజేపీ గవర్నమెంట్ కి అది ఉంటే ప్లీజ్ రిజైన్ చేయండి, పిల్లల్ని చంపాలని చూడడం మానేయండి. థ్యాంక్ యూ. Everyone know what happened yesterday in Delhi Jantar Mantar. The police of Delhi has treated the people who came for protest like anti-nationals and terrorists. After seeing that incident, I want to ask a question: is this democracy or dictatorship? They are treating like us anti-nationals and terrorists, beating and throwing tear spray towards the people. That's not democracy. And BJP, who is our prime minister, left the parliament early morning. He not even came and speak about NEET paper leak and the student who was suicide. After that all, I want Zindabad. After that all, I want to just say not only Dharmendra Pradhan but also Narendra Modi should resign. Chaiwala should resign. It looks like Dharmendra Pradhan is highly uneducated person and he does not deserve to be the education minister of our country. So brought a format that he can use basically to file down his resignation. I put that in Hindi as well as in English. And it's completely fine. If you can't put a signature, I have a place for a thumb impression as well. My name is Mir Musarraf Parvez. I'm come for West Bengal, Murshidabad. मैं जो बोलने वाला हूँ, सोनम वांगचुक सर जो हमारे लिए प्रोटेस्ट में खड़ा है, हंगर स्ट्राइक में, उनका कोई बेटा नहीं मरा, ना उसका खानदान में मरा है, उन्होंने लड़े हमारे लिए. तो मैं जैन जी को बोलने वाला हूँ कि सब लोग प्रोटेस्ट में आए, देश के कोने कोने से आए, और वो बात जो है आज़ादी
प्रोटेस्ट कर रहे उसमें नहीं मिलेगा। कैसा प्रोटेस्ट? शांतिपूर्वक प्रोटेस्ट में नहीं मिलेगा। नेताजी जी ने क्या सिखाया कि तुम हमको खून दो, हम तुमको आज़ादी देंगे। आज़ादी लेना है तो खून बहाना पड़ेगा। वो देखे ना क्या हुआ, AK-47 लेके खड़ा हुआ है। किसको मारने वाला है? हम स्टूडेंट लोग को। क्या वो पाकिस्तान का एजेंट है? कोई आंसर है आप लोग के पास? उन लोग बंदूक लेके खड़ा है, वो भी मारने के लिए। हम लोग कौन है? हम लोग कौन है? हमारे पर बंदूक, हम इस देश का फ्यूचर है, तुम हमें मारने वाले हो? तो हमें क्या करना चाहिए? हमें क्या करना चाहिए? उन लोग मिचिल खराब कर रहे हैं, गोदी मीडिया आ रहे हैं वहां पर, मिचिल को खराब कर रहे हैं, टूटा फूटा कार लेके खड़ा कर रहे हैं, उन लोग ईंट लेके आ रहे हैं, फिर उन लोग ही प्रोटेस्ट के अंदर हड़ताल मचा रहे हैं और प्रोटेस्ट को बदनाम कर रहे हैं। हमें क्या करना चाहिए? हमारा दादा दादा लड़े थे चोरों से, वो भी लूट के लेके गए थे, और हम भी लड़ेंगे। जो शहीद है वो नहीं मरते, जुग जुग में वापस आते हैं हर एक नाम पे। कोई अशफाक उल्ला खान है, कोई खुदीराम बोस है, कोई भगत सिंह है, उस जमाने आए थे, हम भी आएंगे। खून देना है खून देंगे, कोई बात नहीं। हम मरेंगे या हमारा भाई मरेंगे, हमसे कोई मरेंगे, हम शहीद कभी नहीं मरते, शहीद मर मर के जिंदा होते हैं। So, with all of this, I would like to say something. I know all of us are emotional, but as citizens, especially not the senior ones, but youth and Gen Z, it's very important that we also equip ourselves to fight this fascist government with logic and law. So, I would request all of you to open your phones and check for what are our fundamental rights. No one in the media or no one in social media, they're all fighting with emotion. But what are our fundamental rights? Article 12 to 35, there are fundamental rights that Dr. B.R. Ambedkar has given us, and they're a part of our constitution. And especially for this protest that the in Delhi, the protest that is happening and that we are doing right now, we all are equipped with Articles 19 to 22, protects freedoms of speech and expression, peaceful assembly, movement, and right to personal liberty and life. So if anyone is coming to you questioning why you are doing this, you can straight up put up your right to basic fundamental right, and if it is violated, all of us have the right to go to the Supreme Court with Article 32. So I request all of you, before going to any protest, open and read up your constitution, your fundamental rights. Don't go by what is being said outside. You equip with yourself with the knowledge which is needed, and be very, very vigilant of what politicians are saying and what they are doing. Even our late PM, Dr. Manmohan Singh, he was also saying that he will not agree with what the students are saying maybe, but he will defend the right of students to his death, right to protest. He will defend to his death the right to speak, the right to protest. So everyone has a question. Open up your phones, read the fundamental rights of every citizen in this country, and when the police is coming, just question the police with this and take a lawyer, and you can just go say how long this will last. You'll be equipped to deal with this. We are being treated as citizens or people of a monarchy or a fascist government. We are not. This country is ours, so we have the right to question, to change the systems, and to do anything that we want, and we have the right to rule the country as we want. Jai Hind. Hello everybody, I'm Atiya. I'm an engineering student, and like most of you students who have bunked their classes, some of them have left their work to be here. Thank you so much for showing up, because as somebody who has written competitive exams, who knows the stress, it's unimaginable to think that the exam papers would be leaked or the exam results would also be messed up. And unfortunately, we live in a time where there is no opposition in India. All the pillars of democracy have fallen. The CJP has called us cockroaches. The media, well, we all know that. So right now, thankfully, we live in time where the content is the first draft of history. So when history will be written, they'll not really look up for all the Godi media, but they look up for content creators and independent journalists. And when history will be written,
somewhere we'll all be there in the background as people who stood up. No matter how long this takes, we will win and we'll be on the right side of history. So thank you so much for showing up. And there are people from every background here, and unfortunately opposition in India is dead, and the only opposition the current government has is us, the people, the students. And please do not give up. You know, some people are afraid something shady might come out of CJPs, some hidden agenda will come. But I don't think any of us are here for CJP or something in particular. We are all here for the cause. So let's not stop. So long live the people, long live the resistance. Jai Bhim. Hello everyone. Firstly, thank you all for coming. Especially after the Sunday protest, we are very happy to see you all. पर मैं हिंदी और इंग्लिश में बोलूँगी. मैं आप सबकी तरह मैंने भी एग्ज़ाम दिए हैं, मैंने भी कॉम्पिटिटिव एग्ज़ाम दिए हैं, और जो लोग जंतर मंतर में गए थे, वो बच्चे, वो औरतें, छोटे बच्चे, एवरीवन, कल जो हुआ, that was a dark day for our democracy, for our संविधान, for our लोकतंत्र, and we will not stop. Because when students came to raise their voices, they just had questions. They asked for their own rights, right to freedom, right to information. And what did they get? Lathis, dhakke, tear gas, kapde faar diye unke. Matlab ye jawab hai. This is not the India I want to be in. I want to be in this India which is standing today for them. And we will continue to stand. हम ऐसे लेटे हुए जवाब नहीं लेंगे. हमें आंसर्स चाहिए, हमें अकाउंटेबिलिटी चाहिए, हमें रेजिग्नेशन चाहिए उन सब बच्चों के लिए. सो थैंक यू ऑल, बिकॉज ये अभी बंद नहीं होगा. ये आवाज, ये लड़ाई एक दिन की नहीं है, 2 दिन की नहीं है. हम करते रहेंगे जब तक हमको सवाल के जवाब नहीं मिलते. थैंक यू ऑल. इनकलाब, इनकलाब. So hi guys, myself Mohammad Junaid. I am from Karnataka. I work here. Yesterday I was in Delhi. I have reached Delhi by 9 AM and I went to CP. राजीव चौक का मेट्रो स्टेशन बंद था, जनपद का मेट्रो स्टेशन बंद था. वो लोग हमें बाहर जाने दे नहीं रहे थे. फिर हमने जो मेट्रो का टिकट होता है, वो टिकट जब हम यहाँ पे सबमिट करते हैं ना मेट्रो पे, वहां से हमें बाहर जाने नहीं दिया जा रहा था. फिर भी हमने कूद के आगे बढ़ा. उन लोगों ने शटर डाला था. जब हम बोल रहे थे सर हमें जाने दो, दे वर लाइक, भाई बहुत गंदे गंदे गाली दे रहे थे हमें, लाइक माँ बहन की गाली दी जा रही थी. भाई मेरे आंखों के सामने एक लेडी थी, शी वॉज मोर देन 50 आई थिंक सो, लाइक शी वॉज जस्ट वॉकिंग, शी केम विथ हर डॉटर, वो अपनी लड़की के साथ आई थी. उन दरिंदों ने उस महिला को भी मारा, उस महिला को भी मारा. आई सॉ एक पुलिस वाला लड़की को डंडा लेके उसके एक प्राइवेट बॉडी पार्ट पे मार रहा था. भाई बहुत गंदा तरीके से बिहेव किया जा रहा था. टीयर गैसेस फेंके जा रहे थे, इतनी गंदी तरीके से मारा. मैंने एक लड़के को देखा, उस लड़के का हाथ यहाँ से फटा हुआ था, उसका हड्डी दिख रहा था. जब वो पड़ा था, एक सीपी पे एक लड़का था जिसका नाम रमेश करके था, वो भाई उसका पीठ का हड्डी टूट गया. वो ऐसे मतलब रेंग रहा था जमीन पे, वो रेंग रहा था. भाई मैं रिक्वेस्ट करता हूं, जो लोग भी पेरेंट्स ये देख रहे हैं, प्लीज रेज योर वॉइस अगेंस्ट दिस ब्रूटल गवर्नमेंट. दिल्ली पुलिस बहुत गंदी तरीके से बिहेव कर रही है. मैं 3 दिन जंतर मंतर पे रुका था, 29, 30 एंड 1st. मैं 3 दिन जंतर मंतर पे था. देन आई वेंट टू मार्च अगेन. आफ्टर 2 days आई एम गोइंग बैक टू दिल्ली टू जंतर मंतर. So, see guys, भाई मेरी सैलरी में से आ रहा है. राइट नाउ आई एम इन मीटिंग, मेरी मीटिंग चल रही है. देन ऑल्सो आई एम हियर. See, I am not a student. I have completed my graduation. Currently, I am working as an employee. But भाई it's very रोना आता है जब कल तुम लोग अगर वहां होते. जस्ट वीडियो में बहुत कुछ नहीं दिखाया जाता है. मेरा भी भाई डाटा चला गया था कल.
आई वॉज लाइक भाई कोई इंटरनेट कनेक्शन नहीं था, बहुत गंदी तरीके से मार रहे थे, अभी भी हाथ पांव कांप रहे हैं भाई, जो मैंने मेरे आंखों से देखा था। प्लीज देखिए, अगर आ नहीं सक रहे हैं, भगवान अल्लाह जिससे भी आप लोग मानते हैं, प्लीज दुआ कीजिए। रियली थैंक यू सो मच फॉर गिविंग। My name is Dr. Kulsum, and you can't imagine how good I am feeling, how happy I am to see this Hyderabad. I'm so happy. All of you have come together to stand for this. I'm very happy. The other thing is, I'm a mother myself, and I've been doctor, so it's so much of struggle. My son is a doctor, and I've gone through the struggle, like making him a doctor. We put everything in it, and that struggle makes them humble as well. And to see any child suffering because after all his hard work and he's not given what he's deserved, that is very painful. And I'm really glad that so many people are standing, and I would also like to stand and give my best to whatever it takes to see the justice. We've all seen what happened yesterday. My name is Vivek. I'm a proud anti-nationalist. No, we are proud anti-nationalists because వాళ్ళందరూ మనల్ని అట్లా అంటున్నారు కాబట్టి క్వశ్చన్ చేస్తే మనం యాంటీ నేషనల్ అయితే మనం యాంటీ నేషనలే, ఓకే, బట్ వీఆర్ నాట్ యాక్చువల్ యాంటీ నేషనలిస్ట్. కరెక్ట్ దట్ సెంటెన్స్, ఓకే. So I feel so happy seeing so many people here. So one thing I wanted to highlight was the visuals I've seen yesterday. I'm happy the media is here, but for the people of Telangana, for Hyderabad people, there are a lot of unbugs, there are a lot of people who consume Godi media. I hope you watch this to know what happened yesterday. Small kids were hit on their faces. Lathis were, they had nails on their lathis. They've used tear gas, they've used lathis. People have been hit on their heads. Who the hell do you think they are, man? Like, why are you hitting them on their heads? If you want to disperse them, hit them on their legs. Why hit on their heads? Why do you want to break so many heads? Are they terrorists, criminals? What are they? At least now, people, please wake up. Like, India is waking up. Don't let this movement die. It will only start with Pradhan's resignation, but that is not the end. That is only the start. People in this protest, I'm happy to see so many people here. People who can make the way to Delhi will make the way to Delhi. I'm going to go soon. Wherever we are in the country, we should raise our voice. We should demand accountability. These guys can't go on forever looting every single institution, every single one of us. Please be in it. Don't give up. We should be with the youth. Long live revolution.